రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అదే సందర్భంలో రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి. షర్మిల చేసుకుంటుంది ఏంటి అన్నటువంటిది ఆవిడకే తెలియాలి. ఒకటి, తను పార్టీలో ఏదైనా కోరుకోవడంలో తప్పులేదు. కానీ కుటుంబ పరంగా ఒక్కళ్ళే ఉండాలన్నటువంటి జగన్ నిర్ణయం అక్కడితో ఆవిడికి రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఆంధ్రలో కనుమరుగాయి. అక్కడ తర్వాతన అవసరమైతే ఆంధ్రలో పార్టీ అప్పుడే పెట్టుకుని ఉంటే అటు ఇటు తేలుండేది. తర్వాత తెలంగాణకి వెళ్ళారు, తెలంగాణ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారు, తల్లిని తన వెంట పట్టుకెళ్ళారు, అక్కడ అంతా తిరిగారు. అంతా అయిపోయిన తర్వాత పాదయాత్రలు చేశారు. అంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఎన్నికల టైంకి వచ్చేటప్పటికి తనని తాను చెడగొట్టుకున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీకి, ఏ కాంగ్రెస్ పార్టీని అయితే ద్వేషించి, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పినటువంటి షర్మిల చివరికి అదే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడమే సగం మంది అభిమానులలో ఒక విరక్తి, నైరాశ్యాన్ని పెంచింది. ఆ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ పొమ్మనమన్నా కాదు పొమ్మనమన్నా సరే అట్లాగే సాగటం, చివరికి మద్దతు ప్రకటించడం, తను పోటీ చేస్తానంటే మళ్ళీ మద్దతు ప్రకటించడం, ఇదొక ఆత్మహత్య సదృశ్యమైన అంశమైంది. ఆ పార్టీని నమ్ముకుని, షర్మిలను నమ్ముకున్నటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డిని నమ్ముకుంటే చూసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కాపాడుకుంటాడు, షర్మిలను నమ్ముకుంటే నడి రోడ్డు మీద వదిలేస్తుంది అన్నటువంటి సంకేతం వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆంధ్ర అంటూ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాయించుకుంటున్నటువంటి కథనాలు చూస్తే మళ్ళీ అన్న మీదకి అస్త్రంగా వస్తానంటూ, బాణంగా వస్తానంటున్నటువంటి సంకేతం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించేవాళ్ళు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు ఈ చీలికను అంగీకరిస్తారంటే షర్మిల వ్యవహార శైలిని అంగీకరించేటువంటి అవకాశం 100కి 99% ఉండదు. 1% ఎవరైనా ఉంటే ఉండొచ్చు. అది కూడా జగన్ తనకు అవకాశాలు ఇవ్వకపోవటం, అటు పక్కన తెలుగుదేశం పార్టీలో అవకాశాలు లేకపోవడం వలన ఇటు పక్కకి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఆమె ద్వారా రాష్ట్రం మారిపోతుంది అన్నటువంటి ఆలోచన ఉండదు. వస్తే ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఇవాళ షర్మిల మళ్ళీ నేను అద్భుతాలు చేస్తానన్నా ఎవడు నమ్మడు, అయిపోయింది అక్కడ పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ దఫా ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ తరఫున ఏపీసీ చీఫ్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ పోటీ చేసి ఇక్కడ దెబ్బతిందంటే ఆవిడ శాశ్వత రాజకీయ సన్యాసం అవుతుంది. కేవలం ఒక కేఏ పాల్లాగానో లేకపోతే ఒక రఘురామకృష్ణరాజు పేపర్లకి, టీవీలకి, వ్యూస్కి పనికొస్తుంది తప్పించి పవర్ఫుల్ లీడర్ అవ్వదు. మరి ఆవిడ అడుగులు వేస్తున్నది రైటా రాంగ్ అన్నది తనకి తాను సమీక్షించుకుంటుందా లేదా అన్నది ఆమె తేల్చుకోవాలి.